ఇవాళ న్యూస్ ఏంటో చూద్దాం. ఏంటి కుక్కట్పల్లిలో కుక్కలు కొట్టుకుంటున్నాయి. ఇది ఒక న్యూస్ అయినా ఇంకేంటి లుడుమాలో అద్భుతమైన నిలరా అందులో చూసుకుంటే మన లోపాలు కనపడతాయా? అర్జెంటుగా వెళ్ళి చూడాలి, నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఏంటో మనకు న్యూస్ తర్వాత నిద్ర పట్టదో ముద్ద దిగదు. చూద్దాం ఈరోజు న్యూస్ ఏంటో. ఏంటి కుక్కట్పల్లిలో సంచలనమా? లూలుమాల్లో అద్భుతమైన మిర్రరా? దాంట్లో చూసుకుంటే మన లోపాలు కనబడతాయా? ఓ మన లూలుమాలే కదా, అద్భుతమైన మిర్రలో ఏం లోపాలు ఉంటాయో చూద్దాం. మరి మనలో ఏం లోపాలు ఉంటాయిలే. చెప్పురా, లుల్లుమాల్ అద్భుతమైన మిర్రరా? అందులో లోపాలు కూడా కనిపిస్తాయా? సరే మళ్ళీ వెళ్ళి చూద్దాం ఈ అందగాడిలో ఎంత లోపం కనిపిస్తుంది. సరే మరి వెళ్తున్నాం. వచ్చేసాం లులు మాల్లోకి. ఇదే నా అద్భుతమైన మిర్రర్, చాలా బాగుంది. చిన్నప్పుడు మా అమ్మ నా బుక్కలు చూసి చాలా బాగున్నా అనేది. ఇదేంటి ముఖం మీద మచ్చలు కనపడుతున్నాయి, స్పెట్స్ మీద అయితే ఏం లేదే. మచ్చలుగా మంటపడుతుంది. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలి. ఎలాగైతేనేమి లులు మాల్కి వచ్చేసాం. ఇదే అనుకుంటా అద్భుతమైన మిర్రర్. ఇదేంటి నా ముఖం మీద అంత మచ్చలు ఉన్నాయి, నా పళ్ళమ్మ అంత నల్లగా అనిపిస్తుంది. అసలే మా ఇంట్లో నన్ను చూసి నా పళ్ళ వలస మెచ్చుకుంటారు. దేవుడు నాకు ఏమైనట్టుంది, అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇందులో కొంచెం పొట్ట పెరిగినట్టుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నాకు ఇంకేదో పెద్ద అయ్యేటట్టుంది. ఫైనలీ మనమే ఇక్కడ డాక్టర్ బాలాజీ నా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. నేను ఫస్ట్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంబీఏ చేశాను. లాక్డౌన్ టైంలో డాక్టర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఎంబీబీఎస్ చేద్దామనుకుంటే మళ్ళీ ఇంటర్ నుంచి రావాలన్నారు. అదంతా మనతో కాదు కాబట్టి ఆర్ఎంపీ అయితే అయ్యాను, కానీ పేషెంట్స్ ఎవరు రానివ్వండి గట్టిగా పిండుదాం. నేను మన మెడికల్ క్యాంప్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చాను అండి. డాక్టర్ గారు ఏమైంది చెప్పండి. అది లులుమాల్లో అద్భుతమైన మిర్రర్ అంటండి. అందులో చూసుకుంటే మన లోపాలు కనపడతాయంట. నేను వెళ్ళి చూసుకున్నాను డాక్టర్ గారు. చూసుకున్నప్పటి నుంచి మొహం మొత్తం మచ్చలుగా మంటపుడుతుంది డాక్టర్ గారు, కొంచెం చూడండి. అవును, ఒకసారి మీ కళ్ళజోడు తీయండి. లైట్ వేసి చూడండి డాక్టర్ గారు. అంతా మంచిగానే ఉంది, ఏం కాలేదని చెప్తే మళ్ళీ మనకు డబ్బులు రావు, ఏదో ఒకటి చెప్పేద్దాం. సరే అండి, అంతా బాగానే ఉంది. మీకు ఒక ఐ డ్రాప్ రాసిస్తా, రోజుకి 2 సార్లు వాడండి. పక్కన ఉన్న మెడికల్ షాప్లో మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకా? కాదండి, మీకు. డాక్టర్ గారు చెప్పండి, మీకేమైంది? లులుమాల్ అద్దం పెట్టారంటండి. వెళ్ళి చూసుకుంటే మొత్తం మచ్చలైనాయండి. ఓ అవునా, ఒకసారి తీయండి. అదేంటండి కంపు కొడుతుంది, బ్రష్ చేయరా? వేసానండి. ఓ సరే, మీకు ఒక మంచి టూత్ పేస్ట్, మంచి మౌత్ ఫ్రెషనర్, మంచి బ్రష్ కూడా రాసిచ్చామండి. పక్కనున్న మెడికల్ షాప్లో తీసుకోండి, మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీకా? కాదు, మీకండి. చెప్పండి. అర్థం పెట్టారు కదా, ఆ విషయం మీకు తెలుసు? తెలుసండి. అలా చూసుకుంటే లోపల మరకగా అనిపిస్తుంది డాక్టర్. ఓ అవునా, ఇతను కదా పేషెంట్ అంటే. ఒకసారి పల్స్ చెక్ చేసి చేయండి. అంత బాగానే ఉందండి. బీపీ చెక్ చేస్తా, ఆగండి. ఇదేంటండి? బీపీ చెక్ చేస్తున్నాండి. ఎలా ఉంది? అంతా బాగానే ఉందండి. మీకు కొన్ని టెస్టులు చేయాలి. టీకో ఎక్స్రే రాశానండి. స్కానింగ్ పక్కనున్న జిరాక్స్ షాప్ అది స్కానింగ్ సెంటర్లో మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారండి. కాదండి, మీకు. ఇప్పుడైతే మన పని అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన సమయం. మా వైఫ్ కాల్ చేస్తాం. హలో, మన లగేజ్ అంతా ప్యాక్ చేయం, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు, లేదంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్స్ మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. సరే, వెళ్తున్నా, బాయ్. వారం రోజుల తర్వాత. సరే, డాక్టర్ గారు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయి లేదు చూద్దాం. ఇదేంటి ఇంకా మచ్చలు అట్లనే ఉన్నాయి, మంటపుడుతుంది. అసలు డాక్టర్ గారు ఇచ్చిన మందులు పనిచేస్తున్నాయో లేదో. వారం రోజులు అయిపోయినాక డాక్టర్ గారు రమ్మన్నారు. ఇంకా ఇదేంటి, ఇంకా నా మచ్చలు పోలేదు, ఇంకా మచ్చలు పోలేదు, అట్లే ఉన్నాయి. డాక్టర్ గారు ఇచ్చిన మందులు పనిచేయటట్టు లేవండి. మళ్ళీ ఒకసారి డాక్టర్ గారికి వెళ్ళి వారం రోజుల తర్వాత డాక్టర్ చూడండి. అయ్యో, ఇంకా మరక పోలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాలి.
అయ్యో ఇదేంటి డాక్టర్ గారు లేరు. మిర్రర్ కనపట్టే దగ్గరికి పోదాం పదండి. లుల్లు మాల్లో మనం ఒక అద్దం పెట్టాం, కానీ రెస్పాన్స్ బాగానేగా ఉంది. కానీ కలవట్ కోసం ఎవరు రావట్లేదు. ఎవరండి మీరు? ఎవరండి? లుల్లు మాల్ మీరేనా మిర్రర్ పెట్టింది? అవునండి, నేనే పెట్టా. ఏమైందా అండి? మీ ఒక్క మిర్రర్ వల్ల మా ముగ్గురికి ప్రాబ్లం. తినకేమో కళ్ళు మంటుతున్నాయి, తినకేమో మొత్తం మచ్చలు ఉన్నాయి, నాకు లోపల మరుకుంది. అయ్యా ఇంక కళ్ళు కూడా కనిపించట్లేదు. అవునండి. డాక్టర్ దగ్గర వెళ్ళారా? లేమండి. మీకు ఏమైందండి? నాకు లోపల మరుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ స్కానింగ్ ఇచ్చారు, ఏం కాలేదు. తినకేమో కళ్ళు ఆయింట్మెంట్ ఇచ్చారు, తినకేమో ఇది టూత్ బ్రష్ బ్రష్ అన్నీ ఇచ్చారు, కానీ ఏం యూజ్ కాలేదు. అయ్యో అయ్యో, మీరు ఎంత కష్టపడండి. సరే, నేను ఒక మాట తట్టనాది వినండి. ఆ. నేను ఒక బుక్ ఇస్తా, అది 30 రోజు చదవండి. తర్వాత నా దగ్గర రండి. మీరు ఆ, సరే. 30 రోజుల తర్వాత 30 రోజులు అయిపోయింది, పదండి వెళ్దాం. అవునా అండి, మిర్రర్లో చూసినావా? చూడలేదు, చూసుకోవాలి. ఇదేంటి నా ముఖం మీద మచ్చలని పోయినాయి, నాకు మంట తగ్గిపోయింది. నా ముఖం మీద మచ్చలని పోయాయి, నా కళ్ళని తెల్లగా అయినాయి, మళ్ళీ నన్ను అందగాడంటాడు. నా మగ్గ కూడా పోయింది. ఎస్, ఇదంతా ఎలా జరిగింది? నా స్టూడెంట్ చెప్తారా వినండి. ఇదంతా ఆ బైబుల్ మహిమ మిమ్మల్ని మార్చేసింది. మీ థాట్స్, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ బిహేవియర్ అన్ని మార్చేసింది. ఇదంతా యేసుక్రీస్తు మహిమ. ఆయనే మిమ్మల్ని మార్చాడు. బైబిల్ మనలోని లోపాలన్నీ కరెక్ట్ చేసి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్.